Philippians chapter 4, chapter 3, మూడవ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 10వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. Philippians chapter 3 verse 10 together అందరం కలిసి చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో గట్టిగా చదవండి. ఇక్కడ దాదాపు 200 మందికి పైగా ఉన్నారు. 10 మంది చదివినట్లుగా చదువుతున్నాం. మనం ఇంట్లో మనం ఎట్లా మాట్లాడతామో గట్టిగా మన పిల్లలతో లేక మన కుటుంబంలో ఎలా మాట్లాడతాం అలా గట్టిగా మరొకసారి కలిసి చదువుకుందాం. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట ఇటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మరొక భాగం కూడా 2వ పేతురు 3వ అధ్యాయం 12వ వచనం 11, 12 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయము 11, 12 వచనం కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన నీ పాద సింహాసనము చెంత ఈ రాత్రి దీనులముగా మీ సన్నిధిలో చేరి నీ మాటలు నీ మధుర స్వరమును విననాశిస్తూ నీ పాద సన్నిధిలో మేము చేరి ప్రభా నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం. బెర్షిమ ప్రార్థన మందిరం దశాబ్దాల తరబడి నీ కృపలో నీవు జ్ఞాపకం చేసుకుని ప్రభా అనేక మంది సేవకులు ఈ స్థలంలో పనిచేశారు. అనేక మంది బాధ్యత కలిగిన వారు ఈ సంఘములో బాధ్యతలు వహించారు. కొంతమందిని మహిమలోనికి పిలుచుకున్నావు, కొంతమంది ఇంకా జీవిస్తూనే ఉన్నారు. ఈ దినాల్లో ప్రభా చక్కని అద్భుతమైన శృంగారమైనటువంటి చక్కని మందిరాన్ని నీ బిడ్డలకు నీవు కలుగు చేసి ఇచ్చి ప్రభా నీవు మహిమ పొందుతున్నందుకై వందన స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ బిడ్డల ఆశ మేరకు ప్రార్థించిన మేరకు ఈ 4 దినముల పరిచర్య దైవ సేవకుల కూడిక మరియు ప్రభా ప్రత్యేకమైన కూడికలు నీ బిడ్డలు కలిగి ఉండాలని నీవు ప్రభా నీ బిడ్డల పట్ల చూపిన కృపను బట్టి వందన స్తోత్రములు. 2వ దినముగా ఈ దినమున ఈ సాయంకాలము నీ బిడ్డలకు మీ సన్నిధికి వచ్చి వస్తూ ఉన్నాం. మీ మాటలు మాకు అందించుము, మా గ్రాహ్యాన్ని తెరుము. కంటికి కనిపించని చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పరధ్యానము తీసివేయము, ఏకాగ్రత కలుగు చేయము. నీ కృపను మాకు మెడుగా దయచేయమని కోరుతూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట విశ్వాసము తడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం క్రైస్తవ సమాజంలో అనేక విషయాల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. మన సంఘాల్లో మరి ఇతర సంఘాల్లో కూడా అనేక విషయాల గురించినటువంటి చక్కని వివరణ బైబిల్ గ్రంథంలో విశ్వాసాన్ని గురించి, ప్రేమను గురించి, సంఘమును గురించి, దర్శనమును గురించి, క్రమాన్ని గురించి, ఇంకా నానా విధములైనటువంటి సబ్జెక్ట్స్ గురించి
ఎక్కువ చర్చ జరుగుతోంది, అంటే బోధింపబడుతోంది. అతి తక్కువ క్రైస్తవ సమాజంలో దేని గురించి చర్చ జరుగుతోంది అంటే, కొన్ని దశాబ్దాల వెనుకకు మనం వెళితే ఆ దినాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి ఒక మాట ఈ దినాల్లో అతి తక్కువగా మన సంభాషణలోనికి, మన ప్రసంగాల్లో, మన వినికిడిలోనికి వస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మనం 2 పేతురు 3వ అధ్యాయంలో మనం చదువుకున్న 12వ వచనములో, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధమైన ప్రవర్తన మరియు భక్తి మరియు జాగ్రత్త కలిగిన వారుగా ఉండవలను. ఎటువంటి జాగ్రత్త? మిమ్మల్ని ఎటువంటి జాగ్రత్త? కొంచెం నోరు తెరవండి. ఎటువంటి జాగ్రత్త? కొంచెం నోరు తెరవండి దయచేసి. బైబిల్లో ఉన్న మాట చెబుతున్నా. ఎటువంటి జాగ్రత్త? ముందు నాలుగు చెప్పండి అమ్మా. ఎటువంటి జాగ్రత్త? ఏమని ఎవరికి రా మాటలు రావేంటి? ఎంతో జాగ్రత్త. ఎంతో జాగ్రత్త అంటే ఎంతో జాగ్రత్తగా భక్తితో పరిశుద్ధతతో ఉండవాలన్నటువంటి మాట దేని విషయంలోనంటే, ప్రభు రాకడ కొరకు. ఈ దినాల్లో ఉదయకాలము, నిన్న ఈరోజు కూడా ప్రభు రాకడ గురించినటువంటి మాటలు మనం వింటున్నాం. ఈ దినాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక విషయం గురించి, భక్తితో ఉండవలసినటువంటి ఒక విషయాన్ని గురించి, మరియు పరిశుద్ధత కలిగి ఉండవలసినటువంటి ఒక విషయాన్ని గురించి క్రైస్తవ సమాజంలో ఈరోజు తక్కువ చర్చ జరుగుతోంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించినటువంటి చర్చ. క్రీస్తు రాకడ మరియు తీర్పు అనబడినటువంటివి ఈ రెండు ఉన్నాయి, చూశారు. ఈ రెండు ఒకదానికి ఒకటి ఓర్చుకొని, దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండు కలిసి ప్రయాణం. రాకడ మాట్లాడుకున్నామంటే ప్రభు రాకడ, తీర్పును గురించి చక్కగా, తీర్పును గురించి తప్పక మన యొక్క జ్ఞాపకంలోనికి రావాలి. తీర్పు చాలా ప్రమాదకరమైన, భయంకరమైనటువంటి, మరి ఒక మనుషులో, ఒక విశ్వాసలో గగుర్పాటు కలుగజేసేటువంటి భయంకరమైన తీర్పు రాకడను అంటుకొని ఉండుటను బట్టి చాలామంది ఈ దినాల్లో బోధించడంలో వెనకబడుతున్నారు, వినడములో వెనకబడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, క్రైస్తవ సమాజంలో అనేక విషయాలలో జరుగుతున్నటువంటి సంభాషణ యేసుక్రీస్తు ప్రభు రాకడ విషయంలో మాత్రం చాలా తక్కువగా జరుగుతున్నటువంటి ఈ దినాల్లో ప్రభు మనకు తిరిగి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, ప్రభు రాకడ అతి సమీపములో ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం ఈ మాటలు వింటుంటే రాత్రుల్లో నిద్రపట్టేది కాదు మాకు. దుప్పటి కప్పుకొని పండుకునే వాళ్ళం. క్రీస్తు ప్రభు రాకడ గురించినటువంటి వర్తమానాలు విన్నప్పుడు దుప్పటి కప్పుకొని చిన్న వయసులో భయపడుతూ ఉండేవాళ్ళం. ఆ రోజు ఆ సేవకులు అలా వర్ణించేవారు క్రీస్తు ప్రభు రాకడను గురించి. ఈరోజు ఎందుకు విచ్చలవిడితనం కనబడుతోంది ప్రజలలో అంటే, ఎందుకు దేవుని భయం లోపిస్తోంది అంటే, ప్రభు రాకడ గురించి దాదాపుగా మర్చిపోయింది క్రైస్తవ సంఘం. అదేంటో కానీ ఇక ఈ లోకంలో ఇలాగే జీవిస్తాం అన్నట్టుగానే జీవించేస్తున్నాం. ఏదో ఒక రోజు వస్తుంది, మరణిస్తాం, చచ్చిపోతాం, ఏది కాదు అన్నట్లు ఎంత నిర్లక్ష్యమైనటువంటి విధానంలో ఈరోజు క్రైస్తవ సమాజము జీవిస్తోంది అంటే, ప్రభువాక్యం మనల్ని హెచ్చరిస్తోంది.
ఆయన రాకడ సమీపం. పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, మరియు మామూలు జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలెను. కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర భూమిలో ఒక చిన్న ఆర్టికల్, వాస్తవం అది, నేను చదివాను. దాని యొక్క పేపర్ కటింగ్ కూడా నా దగ్గర ఉంది. ఒక నిండు గర్భిణి తన ప్రసూతి సమయంలో ఒక చక్కని బిడ్డను ప్రసవించగా ఆ బిడ్డ చేతులు రెండు కూడా ఇలాగూ ఖర్చుకొని ప్రసవించడం జరిగింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. రెండు చేతులు ఇలా ఖర్చుకొని బిడ్డను ప్రసవించింది ఆ తల్లి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలామంది ఆ బిడ్డను చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. డాక్టర్స్ టీం నిర్ణయించారు, ఒక 2-3 వారాల తరువాత ఈ బిడ్డ చేతులను ఆపరేషన్ చేసి రెండును వేరు చేద్దామని ఎదురు చూచి 2-3 వారాల తర్వాత ఆపరేషన్ చేశారు. చిన్న బిడ్డ 2 చేతులు ఇలా ఆపరేషన్ చేసి తెరవగా తలుక్కు తలుక్కుమంటూ అరచేతుల్లో కొన్ని అక్షరాలు కనబడ్డాయి. డాక్టర్లు కళ్ళు పులుముకొని ఏమిటి అక్షరాలని చూస్తే వ్రాయబడిన అక్షరాలు, ఇది అమెరికాలో జరిగినటువంటి సంభవం, జీసస్ ఈస్ కమింగ్ సూన్, ప్రభు త్వరలో వస్తూ ఉన్నాడు అన్నటువంటి మాటలు చిన్న బిడ్డ అరచేతుల మీద చెక్కబడినట్లుగా డాక్టర్స్ గమనించారు. కొన్ని నిమిషాల తర్వాత ఆ బిడ్డ మరణించింది. క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ డాక్టర్లందరూ కూడా ప్రభు రాకడ దగ్గరలో ఉన్నది, ఇక రేపో మాపో అన్నట్లుగా ఉన్నది అన్నటువంటి మాటను అనుకుంటూ ఉంటే ఆ దినాల్లో ప్రజలందరూ ఎక్కడ చూచిన సమాజాల్లో, దేవుని మందిరాల్లో కుప్పలు కుప్పలుగా దేవుని బిడ్డలు, క్రైస్తవులు ప్రార్థనలు జరిపి ఉన్న ఆస్తుపాస్తులు అమ్మి వేసుకొని ఆ సంభవాన్ని గురించి ఆంధ్రభూమి పత్రికలో ప్రకటించింది. అది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు ప్రభు ఇంకా రాలేదు. నీవు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రభు తప్పకొస్తాడు. ఈ విషయంలో నిద్రమత్తు కలిగి మనము ఉండక పరిశుద్ధతతోనూ భక్తితోనూ మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలెను. ప్రభు రాకడ కొరకు మనము సిగ్గులేని ముఖము కలిగిన వారముగా, ఆయన రాకడలో మనము ఆయనతో కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలని కోరితే ఇది చాలా కఠినమైనటువంటి, చాలా ఆలోచించవలసినటువంటి సమయం. నీవు నేను అనుకున్నట్లు రక్షించబడి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నాం, ఇక ఇంతటితో సమాప్తమైపోయింది అని అనుకుంటే పొరపాటు. 3వ అధ్యాయము ఫిలిప్పు 10వ వచనములో మనము చదువుకున్నటువంటి మాట దయచేసి ఒకసారి చదివి వినిపించండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఇట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు ఏదో ఎరగాలన్నటువంటి తపన, ఏదో తెలుసుకోవాలన్నటువంటి తపన, దాని కొరకు తాను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే తాను ఎరగాలనుకున్నటువంటి ఒక గొప్ప సత్యము, తాను ఎరగాలని తహతహలాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఏ విధము చేతనైనా ఎలాగైనా నేను ఏమి ఎరగాలని కోరుతున్నాను అంటే ఆయనను, రెండవది ఆయన పునరుత్థాన బలమును నేను ఎరగవలనని
సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటే పౌలు యొక్క దృష్టిలో ఆయనను ఎరుగుట, ఆయన పునరుత్థానమును ఎరుగుట తాను కలిగి ఉన్నటువంటి సమస్తము కంటే చాలా గొప్పది. అందుకని సమస్తాన్ని వదిలిపెట్టుకోవడానికి పౌలు సిద్ధపడ్డాడు. ఆయనను ఎరుగుట, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుట, ఈ రెండు వేరు వేరు. ఆయనను ఎరుగుట, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుట, ఈ రెండు క్రీస్తు రాకడ కొరకై పరిశుద్ధతను కాపాడుకొనలేని ఈ దినాలలో భక్తి ఏమాత్రము అభ్యాసము చెయ్యలేని ఈ దినాల్లో ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి ఈ దినాల్లో క్రీస్తు ప్రభువును ఎరిగిన వారు ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పునరుత్థాన బలమును ఎరగకపోతే చాలా దుర్భరం, చాలా భయంకరం. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపరచబడలేము, పరిశుద్ధతను అభ్యాసము చేయలేము, భక్తిని అభ్యాసము చేయలేము, జాగ్రత్త కలిగి ఉండలేము. ఈ రాత్రి మీ ముందు నేను ఉంచేటువంటి ఒక ప్రశ్న: నీవు ఆయనను ఎరిగిన విశ్వాసివా, ఆయనను ఎరిగిన తర్వాత ఆయన పునరుత్థాన శక్తిని కూడా ఎరిగినటువంటి విశ్వాసివా? దాదాపు 80% క్రైస్తవ సమాజములో దేవుని బిడ్డలు ఆయనను ఎరుగుట, ఆయనను అంగీకరించుట, ఆయనను కలిగి ఉండుటలో తృప్తిపరచబడుతున్నటువంటి క్రైస్తవ సమాజానికి అతి గంభీరమైనటువంటి ప్రశ్న పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయనను ఎరుగుట అన్న దానితో సరిపెట్టుకొనకుండా ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగుట చాలా ప్రాముఖ్యం. ఆయన పునరుత్థాన శక్తి ఆయన రాకడతో ముడిబడి అది ప్రభు వచ్చు పర్యంతము లేక ఈ లోకములో మన యాత్ర ముగించు పర్యంతం ఒక విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం, దాని యొక్క ఆవశ్యకతను గురించి దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. పునరుత్థాన శక్తి మనలో చాలా చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తోంది. ఆయనను ఎరుగుట అన్నటువంటి ఆ మాటలో కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఆయనను ఎరుగుట, రక్షించబడుట, మారు మనస్సు పొందుట అనబడినటువంటి ఈ మాటల గురించి హెబ్రీ 6వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. పునరుత్థాన శక్తి, పునరుత్థానము మనకు జ్ఞప్తికి తెచ్చేటువంటి కొన్ని విషయాలను మనం మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు ముందుకు మనం చూద్దాం. గనక హెబ్రీ 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను ఇచ్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలమును గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, ఎలాగైనా సరే నేను ఆయనను ఎరిగాను, ఇప్పుడు నాకు ఆయన పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి నాకు అవసరం. దీని కొరకు నేను సమస్తమును వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇంతకు ఆయనను ఎరుగుట ఏమిటి, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుట ఏమిటి? ఆయనను ఎరుగుట అన్నటువంటి దానిలో 6 విషయాలు దాగి ఉన్నాయి. మీరు గమనించండి. మారు మనస్సు, దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మం, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది. గనక ఆయనను ఎరుగుట అనబడినటువంటి దీనిలో ఇది ఒక పునాదితో పోలుస్తూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు.
మీరు పునాది వేసుకున్నారు. ఆయనను ఎరుగుట, మారు మనసు పొందుట, రక్షించబడుట అన్నటువంటి దేవుని బిడ్డలు ఒక పునాదిని వేసుకున్నారు. ఆ పునాదిలో 6 విధములైన విషయాలు మన గుర్తికి తేబడుతూ ఉన్నాయి. పునాదిలో మారు మనసు, దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మమును గురించిన బోధ, హస్త నిక్షేపణ, మృతులు తిరిగి లేస్తారు, నిత్యమైన తీర్పు ఉంటుంది అన్నటువంటి ఈ 6 వస్తువులతో పునాది వేసుకున్నాం. ఇదే ఆయనను ఎరుగుట. మరి పునాది వేసుకున్నటువంటి దేవుని బిడ్డలమైన మనము పునాది మీద మనము నివసించలేం కదా, పునాది మీద మనము మకాం మార్చలేము కదా, పునాది మీద మన కుటుంబాన్ని మనము జీవింపజేసుకోలేము కదా. ఇది కేవలం పునాదే. అందుకనే అటువంటి పునాది మరలా వేయక ఈ పునాదిలో ఉన్నటువంటి 6 విషయాలు మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. మారు మనసు, దేవుని యందలి విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని ఈ ప్రశ్నలు: మారు మనసు పొందావా? పొందాను. దేవుని యందలి విశ్వాసం ఉందా? ఉంది. బాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నాను. హస్త నిక్షేపణ జరిగిందా? జరిగింది. మృతులు తిరిగి లేస్తారు, నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నిత్యమైన తీర్పు ఉంది, దీని మీద విశ్వాసం ఉందా? ఉంది. అయితే పునాది వేసుకున్నావు. ప్రభువును అంగీకరించిన, రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలకు ఇది ఒక సవాలుతో కూడినటువంటి విషయం. చాలాసార్లు రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు అంతా అయిపోయింది అనుకుంటూ, ఇక ఇదే జీవితం అనుకుంటూ జీవితాన్ని అలా నిర్లక్ష్యంగా గడిపేస్తున్నటువంటి వారికి నీవు ఆయనను ఎరిగావు అంటే పునాది వేసుకున్నావు. అయితే నీవు పునాది వేసుకున్న తర్వాత చేయవలసినదే పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి. దాన్నే ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుపునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఆయనను ఎరిగిన వారికి అవసరం, రక్షించబడిన వారికి అవసరం, మృతులు తిరిగి లేస్తారన్నటువంటి విశ్వాసము కలిగిన వారికి, నిత్యమైన తీర్పు ఉన్నదన్నటువంటి నమ్మకము కలిగిన వారికి, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చిన వారికి, హస్తనిక్షేపణలో పాలు పంపులు పొందిన వారికి, మారు మనసు పొందిన వారికి, దేవుని యందు విశ్వాసము కలిగిన వారికి పునాది మాత్రమే వేసుకున్నారు. పునాది మీద ఎవరు కూడా కాపురము చేయలేరు, పునాది మీద ఎవరు ఉండరు, పునాది మీద ఏ ఫర్నిచర్ ఉండదు. పునాది వేసుకున్నాం. అయితే పునాది మీద పైకి కట్టబడవలసినటువంటి అద్భుతమైన సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము మనకు జ్ఞప్తికి తెస్తూ, పునాది మీద పైకి కట్టబడడానికి నీకు అవసరమైనటువంటిది క్రీస్తు పునరుత్థాన శక్తి. పునాది వేసుకోవడం చాలా సులువే. పునాది వేసుకోవడానికి నీవు నేను పెట్టినటువంటి ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం పునాది వేసుకోవడానికి, అనగా క్రీస్తును అంగీకరించడానికి, మారు మనసు పొందడానికి, దేవుని అందరి విశ్వాసం ఉంచడానికి, హస్తనిక్షేపణ, బాప్తిస్మము, మృతులు తిరిగి లేస్తారన్నటువంటి విశ్వాసము, నిత్యమైన తీర్పు ఉన్నదన్నటువంటి విశ్వాసము కలిగి ఆయన బిడ్డలుగా చేయబడుటకు నీవు ఖర్చు పెట్టినటువంటి, నీవు చెల్లించినటువంటి వెల ఎంత? ఎంత క్రయం చెల్లించావు? ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? నీవు నేను ఆ క్రయము చెల్లించలేమని ప్రభు ఎరిగి మన ప్రాణ విమోచన క్రయధనం
మన యొక్క పాప విమోచన క్రయధనం బహు గొప్పది అని, దాని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్తము చిందించబడాలని, అది నీవు నేను చేయలేమని యేసుక్రీస్తు ప్రభు తానే కలువరి శిలువ మీద మృతి నొంది నీకు నాకు ఉచితంగా మారు మనసు ఇచ్చాడు. దీని కొరకు నీవు పెట్టినటువంటి ఖర్చు ఏది కూడా లేదు. మారు మనసు పొందాము, ఆయనను ఎరిగాము అన్నటువంటి వారు విర్రవీగి ఇక నేను చేసేది ఏమీ లేదు, ఏదో సాధించాం, ఏదో కష్టపడి సంపాదించుకున్నామని చెప్పడానికి నీవు నేను మారు మనసు పొందడానికి పెట్టినటువంటి క్రయం ఏది కూడా లేదు. ఇప్పుడు క్రయం చెల్లించవలసింది ఏంటి అంటే, ఆయనను ఎరిగిన వారు ఆయన పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలమును కలిగి ఉండుటకు, దానిని అనుభవించుటకు, దానిని వినియోగించుటకు క్రయము చెల్లించాలి. రక్షించబడినంత ఉచితంగా క్రీస్తు ప్రభు రాకడ కొరకు పరిశుద్ధత కలిగి భక్తిని అభ్యాసము చేసి జాగ్రత్తగా ఉండేటువంటిది అంత సులువైనది కాదు. అడుగడుగున క్రయము చెల్లిస్తూ రావాలి. అడుగడుగున వేసుకున్న పునాది పైన నీవు పైకి కట్టబడడం. ఎంతవరకు కట్టబడడం అంటే, నీవు పరలోకము చేరు వరకు నీవు వేసుకున్న పునాది చాలా గట్టిది, ఏ సందేహం లేదు. ఉచితముగా ప్రభువు నీకు ఇచ్చినటువంటి పునాది చాలా గట్టిది. యేసుక్రీస్తు ప్రభువే ఆ పునాది. ఆ పునాది పైన నీవు అంతస్తు మీద అంతస్తు, అంతస్తు మీద అంతస్తు, ఎన్ని అంతస్తులు కట్టుకోవాలంటే పరలోకం చేరేంత వరకు ఎన్ని అంతస్తులు కట్టుకుంటావో కట్టుకున్నా నీ వేసుకున్న పునాది మాత్రం ఏ మాత్రము పడిపోదు, విరిగిపోదు. అంత గొప్ప పునాది వేసుకుందావు. పునాదితోనే జీవితం ముగించేద్దాం అనుకుంటున్నావా ఏంటి? పునాది మీదనే మకాం పెట్టుకుందాం అనుకుంటున్నావా ఏంటి? పునాది సరిపోతుందా ఏమిటి? ఈ పునాదిని మరలా వేయక, మరలా పునాదిని వేయక సంపూర్ణుల మగుటకు, ముందుకు సాగిపోవటకు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన శక్తికి అవసరం. సంపూర్ణులగుటకు, పరిశుద్ధపరచబడుటకు, భక్తిని అభ్యాసము చేయుటకు, జాగ్రత్త కలిగి ఉండటకు ఈ భయంకరమైన కఠిన యాత్రలో, ఈ జీవితంలో అడుగడుగున నీకు ఆయన పునరుత్థాన శక్తి, ఆయన బలం అవసరం. ఇది చాలా క్రయముతో కూడినటువంటిది. బహుశా అందుకనే పౌలు భక్తుడు ఏ విధము చేతనైనా ఎలాగైనా నేను ఆయన పునరుత్థాన శక్తిని, ఆయన పునరుత్థాన బలమును ఎరిగి తీరవలసిందే. జీవితంలో అంతా కూడా నేను నష్టపోయినా పర్వాలేదు, అంతా కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటాను. నాకు మాత్రం ఆయన పునరుత్థాన శక్తి లేకపోతే ఈ భయంకరమైన దుష్టలోకంలో భక్తి కలిగి జీవితాన్ని సాగించలేను, పరిశుద్ధతను అభ్యాసం చేయలేను, జాగ్రత్త కలిగి ఉండలేను. ఈ రాత్రి ఈ పునరుత్థాన బలం దేనినైతే పౌలు ఆశిస్తున్నాడో, ఆయనను నేను ఎరిగాను అన్నటువంటి ఆ మాటతో సంతృప్తి చెందడం లేదు. నేను ఆయనను తెలుసుకున్నాను, ఆయనను ఎరిగాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను, బాప్టిజం తీసుకున్నాను, హస్తనిక్షేపణ అయింది, మృతులు తిరిగి లేస్తారన్న విశ్వాసం ఉంది, నిత్యమైన తీర్పు ఉంది అన్నటువంటి రక్షణతో సంతృప్తి చెందడం లేదు. ఆయన పునరుత్థాన శక్తి బలము నాకు అవసరం, లేకపోతే ఈ లోకంలో జీవించడం అసాధ్యం. ప్రభువు బిడ్డగా, ప్రభువు కొరకు, దేవుని బిడ్డలముగా ఆయన రాకడ కొరకు మనము సిద్ధపరచుట అసంభవం. ఆయన పునరుత్థాన శక్తి మనకు అర్థం కాకపోతే, ఈ రాత్రి పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం నీకు నాకు అవసరమని
క్రీస్తు పునరుత్థానం మన డిజైన్ మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము ఏ విధంగా మలచబడ్డాము, మనము ఏ విధంగా తీర్చిదిద్దబడ్డాము, ఏ విధంగా మన సృష్టి చేయబడదో, మనము దేని కొరకు నిర్మాణం చేయబడ్డామో అన్నటువంటి విషయాన్ని క్రీస్తు పునరుత్థానం మనకు జ్ఞాపకానికి తెస్తూ రాత్రి నీవు నేను మన డిజైన్ ఏమిటో, మనము ఎలాగూ మలచబడ్డామో, మనము ఎలాగూ చేయబడ్డామో మనకు జ్ఞాపకం చేస్తోంది క్రీస్తు పునరుత్థానం. ఒక వ్యక్తి అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఒక చెట్టు కింద ఒక పెద్ద గుడ్డును చూచాడు. దాన్ని అలాగే చూస్తూ నిలబడి చూడ్డానికి ఇంత పెద్ద సైజు గుడ్డు తాను చూస్తూ, ఇది ఏం గుడ్డో, ఎలాగుంటుందో, ఏ పక్షి గుడ్డో అని చాలాసేపు ఆలోచిస్తూ దీనిని ఎలాగైనా ఇంటికి తీసుకువెళదాం, ఏదైతే అయింది అనుకుంటూ మెల్లగా అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా గుడ్డును తీసుకున్నాడు. తన తువాలులో కట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడే తన ఇంటిలో పొదుగుకు వచ్చినటువంటి కోడిపెట్ట తనకు కనబడగా మిగతా గుడ్లతో పాటు ఈ గుడ్డును కూడా పొదుగు కింద వేద్దామని తక్కిన గుడ్లు, కోడి గుడ్లతో ఈ గుడ్డును కూడా పొదుగుకు వేశాడు. 21 రోజులు గడిచిపోయాయి. అన్ని పిల్లలు బయటకు వచ్చాయి. అన్నీ మేత మేస్తున్నాయి, తిరుగుతూ ఉన్నాయి. కొంతకాలం తరువాత ఈ కోడి పిల్లలో ఒక కోడి పిల్ల కొంచెం వ్యత్యాసంగా కనబడడం మొదలుపెట్టింది. కొంచెం పరధ్యానంగా కనబడడం మొదలుపెట్టింది. ఇతర కోడి పిల్లలతో కలిసి ఉండేది కాదు. అన్నీ ఎక్కడో మేస్తూ ఉంటే ఈ పక్షి, ఈ గుడ్డులో నుండి వచ్చినటువంటి ఈ పక్షి ఎక్కడో దూరంగా మేస్తూ ఉండేది. ఒకరోజు బయట ఎక్కడో దూరంగా నిలబడి పరధ్యానములో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పక్షి ఆకాశంలో అలా చూస్తూ ఉంటే, చాలా ఎత్తులో ఎగురుతున్నటువంటి ఒక పక్షి ఈ కింద ఉన్నటువంటి ఈ పక్షికి దాదాపుగా ఎత్తులో ఎగురుతూ అక్కడే అది తచ్చాడుతూ ఉన్నట్లు చాలాసేపు కనిపించింది. క్రింద ఉన్నటువంటి పక్షి దాని వైపే చూస్తూ ఉండగా పైన ఎగిరే ఆ పక్షి దాదాపుగా కొంచెము కిందికి దిగి క్రింద ఉన్నటువంటి పక్షి దానినే చూస్తూ ఉంటే, పైన ఉండబడిన పక్షి తాను ఈ విధంగా శబ్దం చేయడం మొదలుపెట్టింది. ఏయ్, ఫ్లై అప్, ఫ్లై అప్, ఎగురు, పైకి ఎగురు అన్నటువంటి శబ్దం వస్తూ ఉంటే క్రింద ఉన్నటువంటి పక్షికి ఏదో అర్థం కానట్లుగా, ఏదో అర్థమవుతున్నట్లు అర్థం కానట్లుగా పైన ఉండబడిన పక్షి కమాన్ ఫ్లై అప్, ఎగురు ఎగురు అంటుంటే కొంచెం అలా ఎగురుతూ క్రింద పడుతూ ఉంటే పైన ఉండబడిన పక్షి కమాన్ ఎగురు, పైకి ఎగురు అంటుంటే ఒక్క ఉదుటన ఆ పక్షి పైకి ఎగిరి 2 పక్షులు అలా పైకి ఎగిరి వెళుతూ ఒకనొక సందర్భంలో ఈ క్రింద ఉండే పక్షి ఆ పక్షి ముఖంలోనికి చూచి మీరెవరు అని అడిగింది. నా పేరు గరుడ పక్షి. నీవు గరుడ పక్షివైతే మరి నేనెవరు? నీవు కూడా మా జాతికి సంబంధించిన దరవే, నీవు కూడా గరుడ పక్షివే. మరి నేనెందుకు క్రింద ఉన్నానో, క్రింద ఎందుకు ఉన్నావో నీకే తెలియాలి. ఒక విషయమైతే ఖచ్చితం, నీవు కింద ఉండవలసినటువంటి డిజైన్ నీది కాదు. నీ డిజైన్, మన డిజైన్ పైన ఉండవలసిన వారా, సంపూర్ణ బగుటకు సాగిపోవలసిన వారు, క్రీస్తుతో కూడా లేపబడిన వారు,
పైనున్న వాటిని వెదకవలసిన వారు, నీ జీవము ఎక్కడ ఉన్నదో దాని కొరకు తాపత్రయపడవలసిన వారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. ఆ విధమైన డిజైన్లో దేవుని బిడ్డలు చేయబడ్డారు. ఈ రాత్రి ఈ పునరుత్థాన శక్తి నీకు నాకు జ్ఞాపకము చేస్తూ మన డిజైన్ ఏంటో, మనము ఎలా మలచబడ్డామో, మనము ఎందు నిమిత్తము మనము రక్షించబడ్డాము, ఆయనను ఎందుకు ఎరిగామో క్రీస్తు పునరుత్థానం మనకు జ్ఞాపకం చేస్తూ, యు షుడ్ నో యువర్ డిజైన్, హౌ ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ యూ. నీవు కింద భూమి మీకి సంబంధించిన వ్యక్తివి కావు, నీవు పైనున్నటువంటి ఉన్నతమైన వాటికి సంబంధించినటువంటి వ్యక్తివి. అది మనకు జ్ఞాపకం చేస్తూ, ఈ విషయము మనకు అర్థం కాకపోతే భక్తిని, పరిశుద్ధతను అభ్యాసం చేయడము అంత సులువైనది కాదు, జాగ్రత్త కలిగి ఉండడము అంత సులువైనది కాదు. ప్రేమ దేవుని బిడ్డారా, ఆయనను ఎరిగావా? ఆయనను ఎరిగిన తర్వాత ఆయన పునరుత్థాన శక్తిని ఎరిగి నీవు వేసుకున్న పునాది పైన కట్టడం మొదలుపెట్టావా? ఎన్ని ఫ్లోర్లు కట్టావు? ఎన్ని అంతస్తులు ముగించావు? ఎంత ఎత్తుకు ఎదిగావు? మనలో చాలా మంది మారు మనసు పొందాము, ఆయనను తెలుసుకున్నాము, బ్యాప్టిజం తీసుకున్నాము, రక్షించబడ్డాము, మృతులు తిరిగి లేస్తారు, నిత్యమైన తీర్పు ఉన్నది అన్నటువంటి పునాది వేసుకొని ఆగిపోయిన వారు చాలా మంది మనలో ఉన్నారు. పునాది వేసుకున్నటువంటి అనేక స్థలాలు మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు అలాగనే, ఏం బ్రదర్ పునాది వేశారు, ఇల్లు ఎప్పుడు అంటే, ఇప్పుడు కాదన్న 2 సంవత్సరాలు పడతాయి, చాలా డబ్బు అవసరం పునాది మీద కట్టబడడానికి. పునాది వేసుకోవడానికి నీవు పెట్టినటువంటి, నీవు చేసినటువంటి క్రైమ్ ఏమీ లేదు. నీవు ఏదైనా క్రైమ్ చెల్లించాలి అంటే ఉచితముగా ప్రభువు నీకు ఇచ్చినటువంటి పునాది పైన నీవు పైకి కట్టబడ్డం కొరకు ఆలోచించు. ఇది నీకు అవసరం ఆయనను ఎరిగినటువంటి వారికి. ఈ పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి నీకు అవసరం. నీవు తెలుసుకోవాలి, నీకు అర్థం కావాలి. ఈ లోకంలో ప్రభు కొరకు జీవించడం, ప్రభు కొరకు పౌలు లాంటి తీర్మానాలు చేసుకోవడం, ప్రభువుకు నమ్మకంగా ఉండడం, ప్రభు బలానమ్మకమైన మంచి దాసుడా అని నీ విషయంలో సాక్ష్యం ఇవ్వడం అంత సులువైనటువంటి విషయం కాదు. శోధనలో జయం అంత సులువైన విషయం కాదు. క్రీస్తు కొరకు జీవించడం అంత సులువైన విషయం కాదు. ఓర్పును, సహనమును పాటించడం అంత సులువైన విషయం కాదు. ఈ రాత్రి గంభీరమైన ప్రశ్న, నీవు క్రీస్తు ప్రభువును ఎరుగుదువా? ఎరిగినటువంటి అనుభవమేనా? దాని తర్వాత ఆయనను ఎరిగిన నీవు నేను పునరుత్థాన బలమును ఎరిగినటువంటి, ఆయన శక్తి గురించినటువంటి ఆశను కలిగిన వారమా? ఆ బలాన్ని సంపాదించుకున్న వారమా? లేదు అంటే జీవితం బహు దుర్భరము. ఈ లోకంలో ఒక నిజమైనటువంటి విశ్వాసగా జీవించడం. అందుకనే పౌలు తాను అనుభవించినటువంటి భయంకరమైన పరీక్ష, పరిశోధనలో ఆయన నిలబడ్డాడు అంటే, ఆయన నిలదొక్కున్నాడు అంటే, చివరి వరకు ఆయన సాధించాడు అంటే కేవలం ఆయనను ఎరుగుట మాత్రం కాదు, ఆయన పునరుత్థాన శక్తిని అనుభవించాడు. ఏ విధము చేతనైనా ఇది నాకు అవసరమని పౌలు కోరింది. అందుకే దాని యొక్క గుజ్జును తనివి తీరా ఉపయోగించుకున్నాడు పౌలు చివరి క్షణం వరకు. ప్రేమన దేవుని బిడ్డలారా,
ఈ రాత్రి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆయన పునరుత్థాన శక్తి నీకు అవసరం అని నీకు అనిపిస్తే, ఆయన పునరుత్థాన బలం ఈ లోకములో ప్రభువు బిడలముగా మనం జీవించడానికి అది అవసరం అని నీకు అనిపిస్తే, ఈరోజు పౌలు వలె ఆయనను ఎరగడం కాదు, ఆయన పునరుత్థాన శక్తి కూడా నాకు అవసరం అని నీకు అనిపిస్తే, నీవు ఎరిగినటువంటి ఈ ప్రభువును, నీవు అంగీకరించినటువంటి ఈ ప్రభువును నీవు 3 విధాలుగా నీవు అర్థం చేసుకోవాలి, నీవు గ్రహించగలగాలి. నీ గ్రాహ్యంలో దేవుడు ప్రభువు 3 వివిధమైన కోణములలో నీ గ్రాహ్యంలోనికి రావాలి. అప్పుడు మాత్రమే ఆయనను ఎరిగిన నీవు ఆయన పునరుత్థాన బలమును, శక్తిని సంతరించుకొని ఈ భయంకరమైన జీవిత యాత్రలో ఆవలీలలుగా ప్రభువు కొరకు జీవించేటువంటి ఒక గొప్ప సాధనంగా నీవు చేయబడతావు. ఓటమి నీ దరిదాపుల్లోనికి రాదు. శోధన జయించే శక్తిని ఇస్తాడు. వెనక నుయ్యి ముందు గొయ్యి అన్నటువంటి విషయాలు ప్రమాదంలో పడకముందే నీకు అర్థమవుతాయి. శత్రువు ఎవరో, మిత్రుడు ఎవరో, పునరుత్థాన శక్తి కలిగిన వారు ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ కలిగి ఉంటారు. ఈరోజు మనలో ఎంతమంది ప్రభువును ఎరిగినటువంటి వారమిగా విషయాలను ఉదయకాలం కూడా మనం విన్నాం. ఎంతవరకు ఆయన వివేచన జ్ఞానం, పరిస్థితులను, మనుష్యులను, వాతావరణాన్ని డిజైన్ చేసేటువంటి అనుభవం ఊరకనే రాదు. క్రీస్తును ఎరిగిన వారికి ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ అనేది రాదు. ఆయన పునరుత్థాన బలమును, శక్తిని ఎరిగిన వారు క్రీస్తు యొక్క వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వారికి పరిస్థితులు ఉట్టి అర్థమైపోతాయి. నీ ఎదురుగా నిలబడేటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, వాని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, రేపు జరగబోయే తంతు ఏంటి, నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నీకు ఇట్టే అర్థమైపోతూ ఉంటాయి. క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిలో అంత బలం ఉంది. అది ఆయన ఈ లోకములో జీవించిన 33.5 సంవత్సరముల అనుభవం కాదు. ఆయన మరణమును జయించి సమాధిని గెలిచి లేచినటువంటి ఎక్స్ట్రార్డినరీ పవర్, పునరుత్థాన శక్తి. మంచు కాలంలో ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ మంచుకు రెక్కలు తడిచి రెక్కలు బిగుసుకొని పోయి దబేలున క్రింద పడ్డది ఒక పక్షి. దాదాపుగా తన ప్రాణం పోయినట్లుగా కొర ఊపిరితో కొట్టుమిట్టుకులాడుతూ ఉంటే, ఊపిరిపోతూ ఇక అయిపోయింది నా బ్రతుకు అని మూలుగుతూ కొర ప్రాణముతో మంచుకు తడిచిపోయినటువంటి బిగిసెక్కిన రెక్కలతో పైనుండి కింద పడినటువంటి ఆ పక్షి చివరి క్షణాల్లో ఉంటూ ఉండగా అటుగా వెళ్ళేటువంటి ఒక ఆవు ఆ మూలుగుతున్నటువంటి పక్షి పైన ఎంత వేసింది. ఏంటి? పేడ. పేడ వేయగానే అది ఇంకా శాపనార్థాలు పెడుతూ, ఇప్పుడే ఈ పనికి మాలిన ఆవు నా పైన పేడ వేయాలా, నేను ముందే చచ్చిపోతుంటే అని శాపనార్థాలు పెడుతూ ఇక అయిపోతుంది అనుకుంటున్న సందర్భంలో పేడలో నుండి ఒక విధమైనటువంటి ఉష్ణత, పేడలో నుండి ఒకలాంటి వేడి ఏదో బయటికి వస్తుంటే, తన శరీరంలో ఒకలాంటి వేడి, ఎక్కడ నుండో శక్తి పుంజుకొని వస్తుంటే, ఎక్కడ నుండో బలం పుంజుకొని వస్తుంటే, ఈ పక్షి నిమిషాల్లో సేదదీరి బలము పొంది ఒక్కసారి అలా అరిచింది, సంతోషం పట్టలేక కుక్కు అరే. అంతలో అటుపోయేటువంటి ఒక పిల్లి నాకు బాగా ఆహారానికి
పనికి వచ్చేటువంటి పక్షి శబ్దంలా అనిపిస్తోంది, ఇక్కడ ఎక్కడో ఇది ఉంది అని వెతుక్కుంటూ ఆ శబ్దం వస్తున్నటువంటి దిశలో వెళ్ళి పేడ కింద ఉన్నటువంటి పక్షి స్వరం విని పైనున్నటువంటి పేడనంతా కాళ్ళతో తోడేసింది. అంతా తోడేస్తూ ఉంటే పుణ్యాత్మరాలు ఎవరో నా మీద ఉండబడిన పేడనంతా తోడేస్తూ ఉంది. ఎంత మంచి వారో, ఎంత మంచి వ్యక్తో అనుకుంటూ ఉండగా పేడనంతా తోడేసి మరుక్షణము పక్షి బయటికి కనబడగానే గుటక్కన మింగి తన ఆకలి తీర్చుకుంది. ఎందుకు చెప్పారన్నా అని అంటే, నీ మీద పడిన పేడను తోడేసిన వారందరూ నీకు మిత్రులు గారు, నీ మీద పేడ వేసిన వాళ్ళందరూ నీకు చెప్పరే శత్రువులు కారు. ఈరోజు నీవు నేను పొందేటువంటి నిందలు, అవమానాలు, శ్రమ ఎవరి ద్వారా మనకు సంభవిస్తున్నాయో వారందరూ నీకు శత్రువులు అని ఎందుకు అనుకుంటావు? నేనున్నాను, నేను నిలబడతాను, నీవు భయపడవద్దు, ఇదిగో నేను వస్తాను పదా అనే వారందరూ నీకు మిత్రులు అని ఎందుకు అనుకుంటావు? ఈ విషయం నీకు అర్థం కావాలి అంటే you need to have the spirit of God's discernment to understand what is what. నీ మీద పేడ తీసేవారు ఎలాగూ వారిని నీవు గ్రహించాలో నీకు అర్థం కావాలి అంటే, నీ మీద పేడ వేసేవారందరూ శత్రువులేనా? నీ మీద పేడ తీసేవారందరూ మిత్రులేనా? పునరుత్థాన శక్తి కలిగిన వారు ఆయనను ఎరిగినంత మాత్రాన ఈ ఆత్మవివేచన ఒక విశ్వాసి కలిగి ఉండడు. అందుకనే ఈరోజు ఎంతో మంది మోసపోతున్నారు, ఎన్నో విధాలుగా పడిపోతున్నారు, ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. తెలియక అజ్ఞానముతో నష్టపోయేటువంటి అనేక సందర్భాలలో పౌలు ఎరిగినటువంటి గొప్ప సత్యం అడుగడుగున ఎలా చెప్పగలిగాడు? అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు, ఇరుకులో ఉన్నను విశాలత కలిగిన వారా, ఏమీ లేని వారమైనప్పుడు సమస్తమును కలిగిన వారం. పునరుత్థాన శక్తిని ఎరిగిన వారు ఏమీ లేకపోయినా సమస్తము కలిగిన వారు. ఇరుకులో విశాలత కలిగిన వారు, అపాయంలో ఉపాయము కలిగిన వారు. భక్సింగ్ గారి నోట్లో దాదాపుగా ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ అన్నటువంటి మాట దైవ సేవకులందరికీ ఇదే వజ నూరిపోసినట్లు నూరిపోసాడు. దేవుని సేవకులు పునరుత్థాన శక్తిని కలిగి ఉండకపోతే యు లూజ్ యువర్ స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్. పరిస్థితులను నువ్వు అవగాహన చేసుకోలేవు, విషయాలని అంచనా వేయలేవు, నష్టపోతావు. అందుకని ఆ రోజుల్లో అలా నేర్పించాడు. మా నాన్నగారు ఏలీంలో సేవ తర్బీదులో ఉన్నప్పుడు భక్సింగ్ గారు ఆయన పిలిచి, నిన్ను ఒక సంఘానికి పంపించాలని ప్రార్థన చేస్తున్నాను, వెళతావా అన్నాడు. చాలా సంతోషించాడు. సంఘానికి వెళ్ళడం అంటే చిన్న సంగతి కాదు. ఆ దినాల్లో ఈ భయంకరమైన కఠినమైన తర్బీదులో నుండి దైవజనుడు పంపిస్తాను అంటే వెళ్ళక ఎలా ఉండగలడని సంతోషంతో వెళతాను బ్రదర్ అన్నాడు. సిద్ధపడు అన్నాడు. ఆయన వెళుతుంటే మళ్ళా భక్సింగ్ గారు ఆయన వెనక్కి పిలిచాడు. బ్రదర్ పాల్, నీవు వెళుతున్నటువంటి స్థలం సంఘము నిన్ను పోషిస్తుంది అని అనుకోవద్దు. ఆయన బిత్తరపోయి అలా చూస్తూ ఉంటే నీవే సంఘాన్ని పోషించాలి అన్నాడు. ఆయన వ్రాసినటువంటి డైరీ ప్రారంభం నుండి సేవకు వచ్చిన దినము నుండి చనిపోయే వరకు మా జీవితాల్లో అనుభవాలను నింపింది. ఆయన వ్రాసుకున్న డైరీలో నీవే సంఘాన్ని పోషించాలి అన్నటువంటి మాట ఆయనకు అర్థం కాలే.
కొద్దిసేపు దిగమింగుకొని పస్తులు ఉపవాసము సంఘానికి వెళ్ళడం మంచిది అనుకుని కొట్టాడు. సరే బ్రదర్ అన్నాడు. వెళుతుంటే మరలా పిలిచాడు. నీవు అన్నట్లు కాదు, అక్కడ నీకు ఒకవేళ ఏదైనా పరిశోధనలు, నీ పిల్లలకు ఆహారం లేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీవు ఏమీ లేకపోయినప్పటికీ సమస్తము కలిగిన వాడుగా నీవు ఉండాలి. మా నాన్నగారు అన్నారు, చిన్నపిల్లలు కదా బ్రదర్, ఒకవేళ వాళ్ళు, ఆయన ఉద్దేశం ఏంటంటే నీ ముఖములలో, నీ చిన్న బిడ్డల ముఖములో కూడా ఈరోజు ఆహారము తినలేదు, ఇంటిలో వండలేదు అన్నది విశ్వాసులకు తెలియకూడదు. ఒకటేమో సంఘము ఏమి ఇవ్వదంట, రెండవది సంఘాన్ని ఈయనే పోషించాలట, మూడవది ఇంట్లో ఏమీ లేదు అన్నది చిన్నపిల్లల ముఖములో కూడా కనబడకూడదట. మా నాన్నగారు చిన్నపిల్లలు కదా బ్రదర్, వారు తెలిసిపోతుంది కదా అంటే ఆయన అంటాడు, వంటగదిలో నీ భార్య అని గొట్టము ఊదినట్లు కనబడాల, ట్యాప్లో నీళ్లు తిప్పి గిన్నెలు కడుగుతున్నట్లు ఇక్కడ అక్కడ శబ్దాలు వస్తూ కిచెన్లో పని జరుగుతుండాల. నీ ఇంటికి వచ్చిన విశ్వాసులు, సహోదరి కిచెన్లో వంట పడుతుంది, ఏమి పర్వాలేదు అని అనుకోవాలి. ఇలాంటి అనుభవం నీకు కావాలి అంటే క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి, రక్షించబడ్డానని, ఆయనను ఎరిగాను అని, మారు మనసు పొందాను, బ్యాప్టిజం తీసుకున్న, హస్త నిక్షేపణ అయిపోయింది, మృతులు పునరుత్థానంలో తిరిగి లేస్తారు, నిత్యమైన తీర్పు ఉంది. ఇది పునాది మాత్రమే. ఇది సో కాల్డ్ బిలీవర్స్కి, సేవకులైన మనకు కూడా ఇది సవాలుతో కూడినటువంటి విషయం. క్రీస్తు పునరుత్థాన శక్తి మన డిజైన్ మనకు జ్ఞాపకం చేస్తోంది. రెండవది, ఆయన పునరుత్థానం మన జీవితములో వివేచన జ్ఞానం, ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అన్నది మన నెత్తికి తెస్తోంది. ఇక ఓడిపోయే సమస్య ఎక్కడ, నష్టపోయే పరిస్థితి ఎక్కడ, కూలిపోయే ప్రమాదం ఎక్కడ, శోధనలో గెలుపొందలేని పరిస్థితి ఎక్కడ? రాత్రి క్రీస్తు పునరుత్థాన శక్తి బలమును ఎరుగు నిమిత్తం ఆయనను ఎరిగిన వారు ప్రభువును ఈ రాత్రి ఒక నూతనమైనటువంటి విధానములో నీకు ప్రభు అర్థం కావాలి. 3 కోణాల్లో ప్రభు నీకు అర్థం కావాలి. మొట్టమొదటి కోణం, ప్రభువు నీకు ఎలా అర్థం కావాలి అంటే, నీవు ప్రభు దేవుని యొక్క శక్తి నీకు అర్థం కావాలి. ఆయన పునరుత్థాన శక్తి నీకు అర్థమైనప్పుడు నీలో ఏం పెరుగుతోంది అంటే విశ్వాసం పెరుగుతోంది. నీవు చివరి వరకు ప్రభువు కొరకు జీవించి, పరిశుద్ధతను కాపాడుకొని, భక్తిని కొనసాగించి, ఎంతో జాగ్రత్తగా ప్రభువు రాకడలో అంతవరకు ఈ లోకములో నీవు ప్రభువు యొక్క వివేచనాత్మను కలిగి జీవించాలి అంటే దేవుని శక్తి నీకు అర్థం కావాలి. ఆయనను ఎరిగినటువంటి ఆ శక్తి కాదు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, చచ్చిన లాజరును లేపాడు, నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు. కాదు, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి క్రీస్తు యొక్క ఎక్స్ట్రార్డినరీ ఆయన పునరుత్థాన శక్తి నీకు ప్రత్యేకమైన రీతిలో నీకు అర్థం కావాలి. అప్పుడు నీలో పెరుగుతోంది విశ్వాసం. ఆ విశ్వాసం, నా దేవుడు చేతగాని వాడు కాడు, నా దేవుడు ఈ ప్రమాదం నుండి తప్పించని వాడు కాడు, నా జీవితం నన్ను గెలిపించని వాడు కాడు, నా దేవుడు ఈ అనారోగ్యము నుండి, ఈ శిథిలమైపోతున్న కాపురము నుండి, ఈ నష్టము నుండి నేను నమ్మిన దేవుడు, నేను ఎరిగిన దేవుడు నన్ను కాపాడలేనంత సమర్థుడు కాదు. ఆయన అసాధ్యములు సాధ్యపరిచే దేవుడు. హి ఈస్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్.
ఆయన శక్తిని ఒక విశ్వాసి ఎరిగినప్పుడు ఆ విశ్వాసలో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసము ఎటువంటి విశ్వాసం అంటే, చివరి వరకు నీవు కాపాడుకొనుటకు తహతహలాడేటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసం. పౌలు భక్తుడు తాను వెడలిపోయే కాలములో కూడా ఇక కొద్ది క్షణాల్లో తన చెయ్యి టటా బాయ్ నేను వెడలిపోయే సమయం, అందరూ గుమికూడి పౌలు ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న సందర్భంలో ఒక విలువైన మాట మాట్లాడాడు. నా విశ్వాసమును కాపాడుకొంటిని. క్రీస్తు పునరుత్థాన శక్తి యొక్క రుచిని ఎరిగిన వారు చివరిగా చనిపోయే ముందు కూడా వారి నోటిలో నుండి బయటికి వచ్చే మాట విశ్వాసం. ఆ విశ్వాసం నీకు ఎలా సాధ్యపరచబడుతోంది అంటే, ఆయన శక్తి నీకు అర్థమైనప్పుడు మాత్రమే ఆ విశ్వాసము నీ స్టాక్లో ఉంటుంది. అవసరమైనప్పుడు ఎల్లా విశ్వాసము ఒకటే, కానీ నీ జీవితానికి సరిపడేంత స్టాక్లో ఆ విశ్వాసము నీకు పనికొస్తుంది. క్రీస్తు పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి నీకు. ఒక వాహనం నడిపేటప్పుడు గేరు మార్చేటప్పుడు క్లచ్ ఒత్తి గేరు మారుస్తారు. ఈ గేరు మార్చడానికి, క్లచ్ ఒత్తి గేరు మార్చడానికి ఎన్ని గంటల సమయం పడుతుందండి? ఐఏఎస్ ప్రశ్న అడిగినట్టు చూస్తున్నారంటే, ఒక సెకండ్. క్లచ్ ఒత్తి గేరు మార్చే ఒక క్షణంలో ఇంజిన్లో 150 రసాయనిక ప్రక్రియలు జరుగుతాయి. ఇంజిన్లో డ్రైవర్కి కొంచెము బండి జరికిచ్చినట్లు కనబడుతుంది, కానీ ఇంజిన్లో జరిగేటువంటి 150 ప్రక్రియలు ఎలాగో యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారు ఆయన శక్తిని ఎరిగినప్పుడు వారిలో కలిగి ఉండే విశ్వాసము జీవితానికి సరిపడే అన్ని విధాలుగా ఈ విశ్వాసము నీకు పనికొస్తుంది. సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, భౌతిక సంబంధమైన సమస్యల లేక ఆధ్యాత్మిక సంబంధమైన సమస్యల, నీ విశ్వాసం అనే బండారాల నుండి అవసరమైనంతగా అవసరమైనటువంటి ఆదరణ, జ్ఞానం నీవు కలిగి ఉండవచ్చు. ఆ విశ్వాసమే నిన్ను చివరి వరకు నడిపిస్తుంది. ఆ విశ్వాసము నీవు కలిగి ఉండాలంటే దేవుని శక్తి నీకు అర్థం కావాలి. నంబర్ 2, దేవుని ప్రేమ నీకు అర్థం కావాలి. ఆయనను ఎరిగినటువంటి ఆ ప్రేమ కాదు, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతనమైనటువంటి వినూత్నమైన ప్రేమ నీకు అర్థం కావాలి. ఇప్పుడు నీవు నేను అనుకుంటున్నటువంటి క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పది అనుకునే ప్రేమ కాదు. ఇది ఒక వినూత్నమైన, ఎక్స్ట్రార్డినరీ, వర్ణించలేనటువంటి క్రీస్తు ప్రేమ నీకు అర్థం కావాలి. అది నీకు అర్థమైనప్పుడు నీలో పెరుగుతుంది త్యాగం. క్రీస్తు కొరకు నీవేమైనా చేయగలవు. ఆయన శక్తిని ఎరిగినప్పుడు పెరుగుతుంది నీలో విశ్వాసం. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఏమవుతుందో ఏమో, ఇది జరుగుతుందో లేదో, ఇది అవుతుందో లేదో, నిమిషానికి సందేహాలతో అవిశ్వాసముతో ఒక విశ్వాసి ఉన్నాడంటే వానికి ఏం అర్థం కాలేదు అంటే దేవుని శక్తి వానికి అర్థం కాలేదు. దేవుని శక్తి అర్థం కాని వారికి విశ్వాస లోపం కనిపిస్తోంది. దేవుని ప్రేమ అర్థం చేసుకున్న వారు త్యాగం చేస్తారు. ఒక విశ్వాసి నేను దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నా,
దేవుని కొరకు సమయం ఇవ్వలేకపోతున్నా, దేవుని వాక్యం చదవడానికి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, నియామక కూడికలకు వెళ్ళడానికి నేను ఏ త్యాగం చేయలేకపోతున్నా, ఏ సమర్పణ చేయలేకపోతున్నా, ఏది అడుగు ముందుకు వేయలేకపోతున్నా అని ఒక విశ్వాసి అంటే అతనికి ఏం అర్థం కాలేదు అంటే దేవుని ప్రేమ అర్థం కాలేదు. దేవుని ప్రేమ అర్థం చేసుకున్నవారు, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి విశ్వాసులు దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు త్యాగం చేస్తారు. సమస్తమును నష్టముతో సమానముగా, పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలుకు క్రీస్తు ప్రేమ ఒక విచిత్రమైన రీతిలో అర్థం చేసుకున్నాడు. ఈరోజు నీవు నేను ప్రభు ప్రేమను ఎరిగిన రీతిలో కాదు పౌలు అర్థం చేసుకున్నది. ఒక ఎక్స్ట్రాడినరీ విధానంలో పౌలు క్రీస్తు ప్రేమను, అందుకనే ఆయన ప్రేమ యొక్క వెడల్పు, లోతు, నిడివి, ఎత్తు ఆయనను వర్ణించినటువంటి వాట్ ఎ మేనర్ ఆఫ్ లవ్. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతపరిచినటువంటి ప్రేమ. అందుకని త్యాగం చేశాడు పౌలు జీవితంలో. అన్నిటినీ వదుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రేమను నీవు అర్థం చేసుకొనవలసిన రీతిలో అర్థం చేసుకో. అప్పుడు నీలో పెరుగుతుంది త్యాగం. సహిస్తావు, ఓర్చుకుంటావు, నిలదొక్కుంటావు. చివరి వరకు ఆ త్యాగం క్రీస్తు ప్రేమను బట్టి వచ్చేది. మూడవ కోణంలో విశ్వాసులకు దేవుడు అర్థం కావలసినటువంటిది క్రీస్తు పునరుత్థాన శక్తిని నీవు స్వాధీనపరచుకోవడానికి దేవుని కోపము నీకు అర్థం కావాలి. యూ షుడ్ అండర్స్టాండ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్, ద యాంగర్ ఆఫ్ గాడ్. దేవుని కోపం నీకు అర్థం కావాలి. దేవుని కోపం నీకు అర్థమైనప్పుడు నీలో క్రమశిక్షణ పెరుగుతోంది. ఒక వ్యక్తి జీవితంలో క్రమము లేని పరిస్థితిలో విచ్చలవిడిగా ఉన్నాడు అంటే నోటికి హద్దు పొద్దు లేదు, ప్రవర్తనలో హద్దు పొద్దు లేదు, కుటుంబంలో క్రమము లేదు, సంఘంలో క్రమము లేదు అంటే ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు అంటే చెప్పండి, దేవుని కోపం అర్థం కాలేదు అని అర్థం. మీరు అనుమతిస్తే 5 నిమిషాల్లో దేవునికి కోపము తెప్పించేటువంటి 2 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. There are 2 reasons I want to let you know how we make God to pour his wrath upon us. మన పట్ల ఆయన కోపగించుకునేటువంటి 2 కారణాలు. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండం, ఈ చివరి తలంపు మనకెంతో అవసరం. నిర్గమకాండం 26వ అధ్యాయము, క్షమించండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, ఆయన కోపము తెప్పించవద్దు కాదు. ఈ మాట కఠినమైన మాట. నాకు రేగుద్ది అంటాం చూశారు, నాకు రేగిందంటే బాగుండదు అంటాం చూశారు. మొరటు మాట ఇది. ఆయనకు కోపము రేపవద్దు. దేవుని బిడ్డల జీవితంలో దేవునికి కోపము రేపేటువంటి ఒక విషయం, ఆయన సన్నిధిలో అజాగ్రత్తగా ఉండవద్దు. ఆయన సన్నిధిలో అజాగ్రత్తగా ఉండవద్దు. ఆయన మాటను ఎలా వినాలి? ఆయన మాట వినవలేను. దేవుని సన్నిధిలో జాగ్రత్త లేని వారు, ఆయన మాట వినని వారు దేవుని కోపాన్ని రేపేటువంటి వారు. దాని పర్యవసనం ఏమిటో కింద భాగంలో, మీ అతిక్రమములను ఆయన
పరిహరింపడు. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ఉండుట ద్వారా, ఆయన మాటను పెడచెవి పెట్టుట ద్వారా దేవునికి రేగే కోపం పరిహరింపరాని కోపం. పరిహరింపరాని కోపం. దేవుని సన్నిధిలో నీవు ఎలాగున్నావో జాగ్రత్త చూసుకో. ఆయన మాటకు నీవు ఎంత మేరకు లోబడుతున్నావో ఒకసారి పరీక్షించుకో. దేవుని సన్నిధిలో నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావో ఆయనకు రేగుద్ది కోపం. ఆయనకు రేగితే ఆ కోపం పరిహరింపరాని కోపం. దేవునికి కోపము తెప్పించేటువంటి రెండవ కారణం 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం. త్వరగా రండి. 36వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. తన జనుల యందు కటాక్షము కలిగిన వాడై తన జనుల యొద్దకు ఎవరిని పంపించాడు? దూతలను పంపించను. దేవుడు తన జనుల యొద్దకు పంపించే అవసరమే లేదు ఆయనకు. ఆయన పంపించాడు వర్తమానం. ఎందుకు అంటే ఆయన కటాక్షము కలిగిన వాడు. తన జనుల యొద్దకు ఆయన ఏం పంపించాడండి? వర్తమానము పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు? దూతల ద్వారా పంపించాడు. ఎప్పుడు పంపించాడు? పెందలకడ పంపించాడు. అయితే తన జనులు ఏం చేశారు? చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా యెహోవా కోపము. ఎటువంటి కోపం అది? ఎటువంటి కోపం అది? నివారింప శక్యము గాని కోపం. అక్కడ చెప్పరేంటమ్మా? పరిహరింపరాని కోపం. ఇక్కడ నివారింప శక్యము గాని కోపం. ఎందుకు అంటే ఆయన తన వర్తమానం, తన సందేశం తన జనుల యొద్దకు దూతల ద్వారా పంపించాడు. పెందలకడ పంపించాడు. పెందలకడ అంటే 4 గంటలు తెల్లవారుజామున కాదు. నీ జీవితము సమాప్తము కాకమునిపే, నీవు తలక్రిందులు కాకమునిపే, నీవు ఓడిపోకమునిపే, నీ జీవితం శూన్యం కాకమునిపే, నీవు సంపూర్ణంగా శత్రువు చేతుల పడకమునిపే, నీవు సమస్తం కోల్పోకమునిపే, పెందలకడ నీలో ఇంకా ఆత్మీయత ఏదో కాస్త కూస్తో కనబడుతూ ఉండగా, నీవు ఇంకా జీవించుతూ ఉండగానే దేవుని వర్తమానం తన దూతల ద్వారా పంపించాడు. దేవుడు తన ప్రజలకు, తన ప్రజల చుట్టూ 2 దూతలను పంపిస్తాడట. ఒక దూత కాచే దూత, ఇంకొక దూత వ్రాసే దూత. ఒక దూత ఆయన కటాక్షమును బట్టి తన ప్రజలను కాస్తూ భద్రపరుస్తూ ఉంటే, ఇంకొక దూత దేవుని వాక్యమును తృణీకరించేటువంటి నీ దుర్మార్గపు ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు మానివేసినటువంటి ప్రవక్తలను ఎగతాళి చేసిన జీవితం, దేవుని సన్నిధిని తృణీకరించిన జీవితం రాసే దూత. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నావా?
దేవుని బిడ్డలైన వారిని, దేవుని సేవకులను, ప్రవక్తలను, దేవునికి నమ్మకంగా జీవించేటువంటి దేవుని బిడ్డలను తృణీకరిస్తున్నావా? ఎగతాళి చేస్తున్నావా? నివారింపరాని కోపం, అక్కడ పరిహరింపరాని కోపం. ఒక విశ్వాసకి దేవుని కోపము అర్థమైతే తన జీవితములో క్రమశిక్షణ పెరుగుతోంది. కుటుంబములో, మాటల్లో, సంఘంలో ఒక వ్యక్తి చాలా క్రమంగా ఉన్నాడు అంటే దేవుని కోపము ఆ వ్యక్తికి అర్థమైంది అని మనము చెప్పుకోవచ్చు. ఈ రాత్రి ఈ కూడికను ముగించడానికి ముందు దేవుని శక్తి నీకు అర్థమైందా? అర్థమైతే ఏ కోణంలో, ఎంత శాతం? ఆయన పునరుత్థాన శక్తి అర్థమైందా, లేక ఆయనను ఎరిగి పునాది వేసుకొనుట ద్వారా వచ్చేటువంటి విధానములో అర్థమైందా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఒకవేళ అర్థమైతే నీవు ప్రభు కొరకు చేసే త్యాగం యొక్క వెయిట్ ఎంత? గుండె మీద చేయి వేసుకొని ప్రభు కొరకు నేను చేసే త్యాగం ఇదిగో ఫలాని సమయంలో ఇంతగా ప్రభు కొరకు. ఈరోజు దేవుని కొరకు త్యాగం సమర్పణ చేసేటువంటి మనలో చాలామంది క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని మరి మన ప్రయాస, మన సమర్పణ, మన త్యాగం కలిగి ఉండాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా చేసేటువంటి త్యాగం అది పరిగణలోనికి తీసుకొనబడదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్. ఆ ప్రేమ ద్వారా నీలో త్యాగం పెరగాలి. ప్రభు కొరకు నీవు ఈరోజు ఏం చేయగలుగుతున్నావు, ఏమి వదులుకోగలుగుతున్నావు, ఏది భరించగలుగుతున్నావు, ఏది జీర్ణించుకోగలుగుతున్నావు? నీకు దేవుని కోపం అర్థం కావాలి, లేకపోతే క్రమశిక్షణ కోల్పోతావు. విచ్చలవిడితనం ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో, యవనస్తుల్లో పెట్టరేగిపోతుంది. హద్దు పద్దు లేని జీవితాలు ఈరోజు మనము చూస్తున్నాం. ఏంటి అంటే ఆయన కోపం వారికి అర్థం కాలేదు. దేవునికి కోపము రేపవద్దు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో ఆయనకు కోపము రేగితే అది పరిహరింపరాని కోపం, నివారింప శక్యము కాని కోపం. ఏ విధము చేతనైనా ఆయనను ఎరుగుట మాత్రము కాక, ఆయనను ఎరిగినటువంటి నేను ఆ పునాది పైన పైకి కట్టబడుటకు, ఈ లోక జీవిత యాత్ర ముగించడానికి సవ్యంగా ఆయన పునరుత్థాన శక్తి నాకు అవసరం. ప్రభువా, అటువంటి శక్తిని నాకు ప్రసాదించము, అటువంటి పునరుత్థాన శక్తిని నాకు దయచేయము అని ఈ రాత్రి మనము ఆయనను వేడితే ఎంత మేలు. ప్రభువు అలాగూ మనకు క్రీస్తును మరియు ఆయన పునరుత్థాన శక్తిని మనకు పుష్కలంగా దయచేయనుగాక ప్రార్థన చేస్తాం.